హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే వచ్చేసి పాయా కర్రీ అన్నమాట. మటన్ పాయా కర్రీ అనేది ఈరోజు మీకోసం ఎలా చేయాలి సింపుల్గా అనేది చూపిస్తాను. దానికన్నా ముందు ఏంటి అంటే, పాయా అనగానే మనకి షాప్లో హడావిడిగా పీసెస్ చేసి ఇస్తాడు. కాకుండా ఇలా హాఫ్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించుకొని రండి. సో అప్పుడు మనకి దీని లోపల ఉన్న జ్యూస్ కానీ టేస్ట్ కానీ అన్నీ కూడా కర్రీలోకి ఈక్వల్గా వస్తాయి అన్నమాట. సో దీన్ని ఒక 2 times అలా వాష్ చేసుకోవాలి మనం షాప్లో నుంచి తెచ్చుకున్న తర్వాత. సో నేను చెప్పిన విధంగా చేయండి. పాయా కర్రీ చేయడం రాదు అనే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారన్నమాట. సో ఫస్ట్ నేను కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాయా పీసెస్ ఏవైతే ఉన్నాయో, మేక కాళ్ళు పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలన్నమాట. సో ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో మనం పసుపు అలాగే ఏమంటారు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇందులో మనము కర్రీకి అంటే మనం విజిల్స్ పెట్టుకోవడానికి ఒక గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నా పర్లేదు. వాటర్ వేసుకొని ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సో మనకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ముక్కలకి పట్టాలి. తర్వాత మనం విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. 5 లేతగా ఉంటేనేమో మనకి ఈ మటన్ అనేది లేతగా ఉంటేనేమో 4 విజిల్స్ సరిపోతుంది. ముదురుగా ఉంది అంటే మనకి హార్డ్గా ఉంటుంది ఆ స్కిన్ అనేది. అలా స్కిన్ హార్డ్గా ఉంటే మాత్రం ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకోండి. మీకు ఆ స్కిన్ని టచ్ చేయగానే అర్థమైపోతుంది ఇది ముదిరిపోయిందా లేకపోతే లేతగా ఉందా అనేసి. సో మనం విజిల్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మనకి ఈ పాయ వచ్చేసి చాలా లేతగా ఉంది, అందుకే నేను ఒక 4 విజిల్స్ అలా పెట్టుకుంటున్నాను. ముదురుగా ఉంటే ఒక 6 to 7 విజిల్స్ 8 విజిల్స్ పెట్టినా పర్లేదండి. సో విజిల్స్ పెట్టేశాను. మొత్తం కూల్ డౌన్ అయిపోయింది. కూల్ డౌన్ అయిన తర్వాత మనకి ఇలాగా ఇందులో సూప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా సూప్ అనేది వస్తుంది. సో దీన్ని ఎవరికైనా కాళ్ళ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బోన్స్ ప్రాబ్లం ఇష్యూ ఉన్న వాళ్ళు ఈ సూప్ అనేది మీరు తీసుకొని తాగొచ్చు, కొద్దిగా సాల్ట్ వేసుకొని టేస్ట్ కోసం. సో చాలా హెల్దీ కూడా. సో ఇక్కడ వరకైతే ఈ ప్రాసెస్ చెప్పాను కదా. మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎక్కువ ప్రాసెస్ అవసరం లేదు. మన నార్మల్ కర్రీ ఎలా చేసుకుంటామో అంతే సింపుల్గా చేసుకోవచ్చు. పాయా కర్రీ అనగానే అమ్మో అది పెద్ద ప్రాసెస్, అది నాకు రాదు ఆ కర్రీ అనేసి అస్సలు అనుకోవద్దు. చాలా సింపుల్గా నేను చెప్పిన విధంగానే చేయండి, సేమ్ టేస్ట్ వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. మీరే అంటారు, తప్పకుండా కమెంట్ పెడతారు చాలా బాగా వచ్చింది మాకు ఈ కర్రీ, ఈ రెసిపీ అనేసి. సో సరే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందుకు ఎందులోనైతే కర్రీ అనేది మనం బాయిల్ చేసుకున్నాము అదే కుక్కర్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, అలాగే ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ మనం ఏంటి అంటే దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఆనియన్స్ ఏంటి అంటే ఎక్కువ ఫ్రై చేయటం వల్ల మనకి కర్రీలో ఆనియన్స్ అనేది కనిపించకుండా ఉంటాయి. అందుకే కొద్దిగా ఎక్కువసేపు మనము ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 minutes మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో ఆ పాయ అనేది కూడా వేసేసుకోవాలన్నమాట. సో వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చింతపండు గుజ్జు అండి. దీన్ని కూడా చింతపండు గుజ్జు తీయడానికి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. మీకు ఎంత క్వాంటిటీ చింతపండు వేసుకోవాలనుకుంటున్నారో అది కొద్దిగా వాటర్ వేసి ఒక 2 minutes బాయిల్ చేసుకుంటే గుజ్జు అనేది ఈజీగా వస్తుంది. సో చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనకి కర్రీకి సరిపడంత సాల్ట్, అలాగే కర్రీకి సరిపడంత కారం. ఎందుకు కర్రీకి సరిపడా అని చెప్తున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు ఉప్పు కారం. సో ఇది మనం టేస్ట్ చెక్ చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్గా వండే వాళ్ళకైతే వాళ్ళు ఎంతవరకు వేసుకోగలుగుతారో అర్థమవుతుంది కాబట్టి అందుకే ఉప్పు కారం సరిపడా అని చెప్తున్నాను. ఉప్పు కారం ధనియాల పొడి వేస్తున్నాను. ఇందులో మనకి ఎలాంటి మసాలాలు అలాంటివి అవసరం లేదండి. పాయా కర్రీకి కానీ తలకాయ కర్రీకి కానీ నేను చెప్పిన ప్రాసెస్ రెండింటికి కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయిందంటే
అంటే మనకి కర్రీ కుక్ అవ్వడం ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందని అర్థం. నాన్ వెజ్ ఏ కర్రీ అయినా ఆయిల్ ఇలా పైకి వచ్చింది అంటే నాన్ వెజ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయింది అని అర్థం. సో తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి అద్భుత. సో మనకి కాళ్ళ కూర మటన్ పాయా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో టిప్ ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, మీకు పాయా కర్రీ పర్ఫెక్ట్గా వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు అన్నంలో కర్రీ వేసుకొని తినేటప్పుడు మీ చేతులు అనేవి స్టిక్కీగా అయ్యాయి అంటే మీరు ఈ కర్రీని పర్ఫెక్ట్గా చేశారు. సో ఈ బోన్స్లో ఉన్న సూప్ అనేది పర్ఫెక్ట్గా మనకి గ్రేవీలోకి వచ్చింది అండ్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. సో మనకి పాయా కర్రీకి అలాగే తలకాయ కర్రీకి చేతులు అనేవి స్టిక్కీగా అయిపోతాయి. సో ఇది ఒక హింట్ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.